హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిని ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం గొల్లపూడి రాజ్యలక్ష్మి గారు రచించిన అమ్మ ఒడి కథను విందామండి. తనను ఎంతగానో ప్రేమించే తల్లిదండ్రులకు అవసాన దశలో పెద్ద కష్టం వచ్చింది. ఇద్దరు అన్నయ్యలున్నా కానీ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు సేవలు చేయడానికి వంకలు పెట్టి తప్పించుకుంటున్నారు వాళ్ళు. అన్నయ్యలుండగా వాళ్ల బాధ్యత తనెందుకు తీసుకోవాలని ఆలోచిస్తోంది ఆ కూతురు. వాళ్లకు నచ్చజెప్పి చూసింది. ఆస్తులు పంచుకోవడానికి తప్ప అమ్మకు సేవ చేయడానికి వాళ్ళు ముందుకు రాలేదు. అప్పుడు ఏం జరిగిందంటే, అమ్మా ఆగు, వెళ్ళకు వెళ్ళకు, ఆగమ్మా. నా మనసు ఆక్రోశిస్తోంది, రోదిస్తోంది. పైకి అరవాలని, అమ్మను ఆపాలని విశ్వప్రయత్నం చేశాను. గొంతుకు ఏదో అడ్డం పడినట్లు మాటలు పెగలడం లేదు. కళ్ళు నీళ్లతో నిండి అమ్మ రూపం మసకబారి నెమ్మదిగా అదృశ్యమవుతోంది. లేదు, అమ్మ వెళ్ళడానికి వీల్లేదు. చివరి ప్రయత్నంగా అమ్మా అంటూ గొంతు చించుకొని అరిచాను. ఒక్కసారిగా ఎవరో కుదిపినట్లయి మెలకువ వచ్చింది. ఏమిటా కలవరింతలు? పగలంతా ఏవో పనికిమాలిన పుస్తకాలు చదువుతావు, రాత్రుళ్ళు పీడకలతో పలవరింతలు. లేచి మంచినీళ్లు తాగి పడుకో. మాధవ్ విసుక్కున్నాడు. పీడకల? ఇది కలేనా? ఎంతో స్పష్టంగా మెలకువ వచ్చేదాకా ఇది కళ అన్న స్పృహే లేనట్లు ఇంతకు ముందే జరిగిన సంఘటనలా అనిపిస్తోంది. నిజం కాదనుకోవడం ఎట్లా? ఇంకా అమ్మ మాటలు నా చెవుల్లో మారుమోగుతున్నాయే. ఏమంది అమ్మ? ఏ తల్లికైనా పిల్లలు శాపాలు కాకూడదమ్మా, మనోధైర్యం కావాలి. కానీ నా దౌర్భాగ్యం చూడు. ఇన్ని కాన్పులు జరిగినా నేను గొడ్రాలినే. అమ్మ కళ్ళల్లో నీళ్లు. నిండుగా జరీ చీర కట్టుకొని ఉంది. నుదుట కాసంత బొట్టు, రవ్వల ముక్కు పుడక, తలనిండా పూలు. ఆ ముఖంలో ఎంతో తేజస్సు, కళ్ళల్లో మాత్రం అంతులేని ఆవేదన. గుమ్మంలోనే నిలబడి ఉంది. అమ్మా, అక్కడే నిలబడ్డావేం? లోపలికి రామ్మా అన్నాను. ఆ మాట నువ్వు మనస్ఫూర్తిగానే అంటున్నావా? అయ్యో, ఎందుకమ్మా అనుమానం? ఎందుకో తెలీదు, నవ్వింది అమ్మ. అమ్మా, అలాగే నవ్వు. నవ్వితే ఎంత బాగున్నావమ్మా. అబ్బా, ఎంత నిండుగా ఆరోగ్యంగా ఉన్నావు అన్నాను సంతోషంగా. నా ఆరోగ్యం బాగుందనుకుంటున్నావా చిన్నా? ఇదిగో ఇవి చూడవే, ఇది నా ఆరోగ్యం అంటూ చటుక్కున కప్పుకున్న చీర కొంగు తొలగించింది. కళ్ళు చెదిరాయి. గిర్రున తల తిరిగింది. అమ్మ గుండె నిండా తూట్లు. ఆ గాయాల నుండి రక్తం బొట్లు బొట్లుగా కారుతూ భయంకరంగా ఉంది. అయ్యో, ఏంటమ్మా ఇది? ఎవరు చేశారు ఈ గాయాలు? ఆందోళనగా అడిగాను. ఎవరా? మీరు చేసిన గాయాలే ఇవి. మీ నలుగురు చేసిన గాయాలివి. మీరు నాకు మిగిల్చినవి ఇవే కదా. ఏం భయపడుతున్నావా? పిచ్చిదానా, నన్ను చూసి కాదే, మిమ్మల్ని చూసి మీరు భయపడండి. మీలో అణువణువునా నిండి ఉన్న స్వార్థాన్ని చూసి భయపడండి, సిగ్గుపడండి. అమ్మ గొంతు రుగ్ధమైంది. అంతలోనే గిర్రున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అమ్మను ఆపాలన్న నా విశ్వ ప్రయత్నం విఫలయత్నమైంది. నా కల చెదిరిపోయింది. ఎందుకొచ్చింది ఇలాంటి కల? మరో 10 రోజుల్లో అమ్మ సంవత్సరీకాలు. ఏర్పాట్లు ఏ అన్నయ్య చేస్తున్నారో తెలీదు. ఎక్కడి నుంచి నాకు ఎటువంటి సమాచారం అందలేదు. ఆ ఆలోచనలో ఉండడం వల్లనే నాకు ఇలాంటి కల వచ్చిందా? అయినా అమ్మ బ్రతికున్నప్పుడు విలువ ఇవ్వని కొడుకులు అమ్మ పోయాక ఎవరికి గొప్పలు చూపించుకోవడానికని ఈ తతంగాలన్నీ చేయడం. అసలు అమ్మ అనేదే లేకపోతే తమకు ఉనికి ఉందా? అమ్మ ప్రేమని, మమకారాన్ని హక్కుగా పొందడం తప్ప ఆ మమతానురాగాల్ని ఆవిడికి తిరిగి ఇవ్వలేకపోతే ఇంకా ఈ పుట్టుకకి, జీవితానికి అర్థం ఏమిటి? అన్ని అనుబంధాలు అవసరాలతో ముడిపడి అవి తీరగానే అంతరించిపోతే ఇంకా ఈ ప్రపంచంలో మానవత్వం ఎక్కడ మిగిలి ఉంటుంది? అలాంటి స్వార్థానికి ప్రతిరూపాలుగా మిగిలిపోయామా మేమందరం? ఆలోచనలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మాధవ్ మళ్ళీ నిద్రలోకి జారిన గుర్తుగా సన్నగా గురక వినిపిస్తోంది. నాకు నిద్ర పట్టలేదు.
గత జ్ఞాపకాలు నన్ను చుట్టుముట్టాయి. ఆ రోజు తనకింకా గుర్తే. అమ్మకు సీరియస్గా ఉందని నాన్న నుండి ఫోన్ రాగానే వెంటనే ప్రయాణమయ్యాను. అప్పటికే అంతా వచ్చి ఉంటారనుకున్నాను. మాలతి తప్ప అన్నయ్యలిద్దరూ ఇంకా రాలేదు. వాళ్లకు ఫోన్లు చేశాను, రావాలి అన్నారు నాన్న. హాస్పిటల్ బెడ్ మీద అమ్మ ఎప్పుడూ బొంగరంలా తిరుగుతూ ఏదో ఒక పనిలో నిమగ్నమై విశ్రాంతి అనే పదానికి అర్థం తెలియని అమ్మ అలా బెడ్ మీద నీరసంగా స్తబ్దుగా పడుకొని ఉంది. వచ్చావా అమ్మా? ఎప్పుడూ పనిరందిలో పడి క్షణమైనా తీరిగ్గా నడుం వాల్చవెందుకమ్మా అనేదానివి కదా. ఇదిగో ఈ విధంగా నాకు విశ్రాంతినిచ్చాడు ఆ భగవంతుడు అంది నిస్సహాయంగా. అలా అనకమ్మా, మరో వారం రోజుల్లో నువ్వు తప్పకుండా లేచి తిరుగుతావు అన్నాను. అమ్మకు ధైర్యం చెబుతుంటే నాకు ఎలాగో అనిపించింది. అమ్మ ముక్కుకి ట్యూబు, ఒంటి నిండా ట్యూబ్లే. కుడి చేయి ఓ పక్కకి వాలిపోయి ఉంది. పొట్ట ఎగిరెగిరి పడుతోంది. అమ్మ చల్లని ఒడిలో తను ఎన్నోసార్లు సేద తీరింది. ఇప్పుడు శక్తిహీనమైపోయిన ఆ చెయ్యి తనకు టైఫాయిడ్ వచ్చినప్పుడు ఒళ్ళంతా నిమిరింది. తను ప్రీతిని కనడానికి ముందు అదే అమృత హస్తం నా వెన్ను నిమిరి ధైర్యాన్ని ఆసరాన్ని ఇచ్చింది. ఆ చేయి ఎన్నోసార్లు తనని ఆశీర్వదించింది. ఆ చేయి ఇప్పుడు చచ్చుబడిపోయింది. ఆ చేతిని పైకి ఎత్తాలని అమ్మ చేస్తున్న ప్రయత్నానికి అది సహకరించడం లేదు. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పెరాలసిస్ స్ట్రోక్ వల్ల కుడి చేయి కుడికాలు దీర్ఘ విశ్రాంతిలోకి జారుకున్నాయి. అన్నయ్యలు ఎవరూ రాలేదుగా అంది అమ్మ. వస్తారమ్మా, దూరాల నుంచి రావాలిగా అన్నాను. వాళ్ళు వచ్చేదాకా నేనుంటానో లేదో. అలా అధైర్యంగా మాట్లాడకమ్మా, నీకు తెలియదమ్మా, మా అమ్మ కూడా ఇలాగే పక్షవాతంతోనే పోయింది. మా నానమ్మ అంతే. ఒకసారి బ్రతుకు బండి కుంటుపడిందంటే ఇక సక్రమంగా నడవదు. ఇలాంటి అవిటి బ్రతుకు బ్రతకడం కంటే తొందరగా పోవడమే మేలు, విరక్తిగా అంది అమ్మ. అమ్మమ్మ నానమ్మల కాలం వేరమ్మా. ఇప్పుడు ఉన్నవన్నీ వైద్య సౌకర్యాలు అప్పట్లో లేవు. ఇప్పుడు పక్షవాతానికి ఎన్నో మంచి మందులు వచ్చాయి. నీకు వచ్చింది చాలా చిన్న ఆరోగ్య సమస్యమ్మా. భయాలేవీ పెట్టుకోకుండా హాయిగా పడుకో అన్నాను అనునయంగా. నన్ను మాట్లాడనీయమ్మా. ముందు ముందు ఇలా చెప్పగలిగే శక్తి నాకు ఉంటుందో లేదో. నా గురించి నాకు దిగులు లేదు. మీ నాన్నగారి గురించి తలుచుకుంటేనే దిగులుగా ఉంది. నేను పోతే ఆయన పరిస్థితి ఏమిటో, ఆయనకి అవస్థలు తప్పవనిపిస్తోంది అంది అమ్మ కళ్ళు మూసుకొని దిగులుగా. అమ్మ బాగా అధైర్యపడుతోందని అర్థమైంది. అమ్మా, నువ్వు మామూలు మనిషివవుతావు. లేనిపోనివి ఊహించుకొని ఆరోగ్యం మరింత పాడు చేసుకోకు. నాన్నకు మేమంతా ఉన్నాం, నువ్వేమీ దిగులు పడకు అంటూ నాకు తోచిన 4 ఉపశమనం మాటలు చెప్పాను. నేనొచ్చిన 2 రోజులకి అన్నయ్యలిద్దరూ వచ్చారు. వదినలు రాలేదు. హాస్పిటల్ అన్నా మందుల వాసనన్నా పడని అమ్మ 10 రోజులు అలా బెడ్ మీదే ఉంది. ఆ తర్వాత ఇంటికి వచ్చింది. ఇంటికి చేరే నాటికి అమ్మ కొద్దిగా లేచి కూర్చోగలుగుతోంది. కుడి చేయి కూడా కాస్త పైకి లేపగలుగుతోంది. ఆ చేతికి కాలుకి ఫిజియోథెరపీ చేయించమని, మందులతో పాటు అది తప్పనిసరని డాక్టర్ గారు చెప్పారు. విజయవాడ దగ్గరలోని ఓ పల్లెటూరు. దిగువ మధ్యతరగతి కుటుంబం తమది. నాన్న ఊళ్ళో ఓ అరెకరం కౌలికి తీసుకొని వ్యవసాయం చేసేవాడు. కరువు కాటకాల వల్ల పంట రాబడి కూడా అంతంత మాత్రమే. 400 గజాల్లో ఉన్న తాతల నాటి పెద్ద మండువా లోగిలి ఇల్లు ఒక్కటే తమకున్న ఆస్తి. 200 గజాల్లో ముందు వైపు ఇల్లు కట్టి వెనుక వైపు మిగిలిన 200 గజాల్లో రకరకాల చెట్లు మొక్కలు వేశారు. ఇంటిల్లిపాదికి కావాల్సిన కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు అన్నీ ఇంట్లోనే పండేవి. మొన్నటి వరకు అతి సామాన్య ధరలున్న తమ పల్లె భూముల రేట్లు విజయవాడలో రాజధాని అవుతోందన్న మాటలతో తారాస్థాయికి చేరుకున్నాయి. భూముల ధరలు బాగా పెరగడంతో ఊళ్ళో ఉన్న ఇల్లు అమ్మి వచ్చిన డబ్బు ఇద్దరికీ చెరిసగం ఇవ్వమని, సిటీలో మంచి ఫ్లాటో ఇల్లో కొనుక్కుంటామని అమ్మా నాన్నల మీద
ఈ మధ్య అన్నయ్యలిద్దరూ తరచూ ఒత్తిడి తెస్తున్నారు. అన్నయ్యలు వదినల స్వార్థబుద్ధి తెలిసిన అమ్మా నాన్నలు ఉన్న ఆ ఒక్క ఆధారం పోతే నిలువ నీడ ఉండదని గ్రహించి అలాంటి ఆలోచనలు మానుకోమని వాళ్లకు నచ్చజెప్తున్నారు. ఈ విషయాలన్నీ ఈ మధ్యనే నాకు తెలిసాయి. అమ్మకి ఆమె తల్లిదండ్రులు ఏ ముహూర్తాన భూదేవి అని పేరు పెట్టారో కానీ నిజంగా భూదేవికున్నంత సహనము ఓర్పు అమ్మకి ఉండేవి. నాన్నకొచ్చే అంతంత మాత్రపు రాబడితో నలుగురు పిల్లల అవసరాలు అమ్మ కాదనకుండా తీరుస్తూ ఏనాడు దేనికి లోటు రానికుండా సంసారం ఎలా ఈడ్చుకొచ్చిందో ఇప్పటికీ తనకు అర్థం కాదు. ఆ చాకచక్యం, నేర్పు, పొదపరితనం మా నలుగురి పిల్లల్లో ఎవరికీ ఆమె నుండి వారసత్వంగా రాలేదనే చెప్పాలి. నలుగురు పిల్లల్ని డిగ్రీ వరకు చదివించారు. మగపిల్లలకు ఉద్యోగాలు వచ్చాక ఆడపిల్లలకు డిగ్రీ పూర్తి కాగానే అప్పో సొప్పో చేసి పెళ్ళిళ్ళు చేశారు. పెద్దన్నయ్య ప్రకాశం తాడేపల్లిగూడెం బ్యాంకులో క్లర్కు. అతనికి ముగ్గురు కూతుళ్ళే. దాంతో లోకంలో భారమంతా తన నెత్తినే ఉన్నట్లు, కష్టాల కొలిమిలో మగ్గిపోతున్నట్లు కనిపిస్తాడు. ఇద్దరు పిల్లలతో ఆపక మూడో కాన్పు ఎందుకు అని అడిగితే మగపిల్లాడి కోసం అన్నాడు. చివరికి అన్నయ్య కోరిక తీరనే లేదు. ఏమనుకున్నాడో ఇక నాలుగో సంతానానికి ప్రయత్నించలేదు. ఆడపిల్లల తండ్రిని నా బాధ మీకేం తెలుస్తుంది? వాళ్లకు చదువు సంధ్యలు, కట్నాలు, కానుకలు, పురుళ్ళు, పుణ్యాలు ఎంత ఖర్చో అంటూ మాటకు ముందు ప్రతిసారి వాపోతూ ఉంటాడు. రెండో అన్నయ్య సత్యం హైదరాబాదులో చిన్న ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం. పెళ్ళాం చాటు మనిషి. ఏ విషయానికైనా నా భార్య ఎంతో సమర్థురాలు, అన్నీ ఆవిడే చూసుకుంటుంది, అందుకే నేనేం పట్టించుకోను అంటుంటాడు గొప్పగా. ఆఖరికి తన అమ్మా నాన్నల విషయంలో కూడా నిర్ణయాలు పెళ్ళానికే వదిలేసి నిస్సిగ్గుగా ఉన్నాడు. సత్యం అన్నయ్య తర్వాత తను. డిగ్రీ పూర్తి కాగానే మాధవ్తో తన పెళ్లి జరిగింది. మాధవ్ తల్లి చిన్నతనంలోనే గతించింది. తమ పెళ్ళైన కొద్ది రోజులకే ఆయన తండ్రి కూడా క్యాన్సర్తో చనిపోయారు. చేస్తున్న ఉద్యోగం మానేసి తన బట్టల వ్యాపారం చూసుకోమని పోయే ముందు మాధవ్ దగ్గర మాట తీసుకున్నారు. తండ్రికిచ్చిన మాట కోసం మాధవ్ ఉద్యోగం వదులుకొని బట్టల వ్యాపారం చేపట్టాడు. వ్యాపార అనుభవం లేకపోవడంతో 2-3 ఏళ్లకే భారీ నష్టాలొచ్చాయి. చివరి దశలో ఆ వ్యాపారం నిలబెట్టుకోవడానికి ఎన్నో అప్పులు చేసినా పరిస్థితి మారలేదు. ఇప్పటికీ అరకొర వ్యాపారం. తలనిండా అప్పులతో సతమతమయ్యే జీవితమే తమది. అందరిలోకి ఆఖరి చెల్లెలు మాలతి. భర్తకు విశాఖపట్నంలో ఉద్యోగం. అక్కడే ఉమ్మడి కుటుంబం. అత్త, మామ, పెళ్ళి కావాల్సిన ఆడపడుచు అంతా కలిసే ఉంటారు. అత్తగారి ఆరళ్ళు మాలతికి ఎక్కువే. భర్త కూడా కోపిష్టి. తల్లి నుండి సంక్రమించిన సంస్కారమే ఓర్పుతో ఎలాగో కాపురాన్ని నెట్టుకొస్తోంది మాలతి. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన 4 రోజులకు అమ్మ కాస్త తేరుకుంది. మనిషి సాయంతో నిలబడగలుగుతోంది. అమ్మకిప్పుడు బాగానే ఉందిగా, నేను బయలుదేరుతాను, ఇప్పుడు మా అవసరమేమీ లేదుగా అన్నాడు సత్యం అన్నయ్య. ప్రకాశం అన్నయ్యది అదే మాట. ఇన్నాళ్ళు మీ అమ్మ కాస్త ఓపిగ్గా ఉంది కాబట్టి అన్నీ సజావుగా జరిగిపోయాయి. ఇక మీదటే కష్టం, చూశారుగా అమ్మ పరిస్థితి అన్నారు నాన్న. ఇట్లాంటప్పుడు నా భార్య ఉండి ఉంటే మంచి సలహా ఇచ్చి ఉండేది అన్నాడు సత్యం అన్నయ్య. ఇందులో ఒకరు సలహా ఇవ్వడానికి ఏముందిరా? ఉద్యోగాలు సంసారాలు వదులుకొని ఇక్కడ ఎన్నాళ్ళుండగలం? వీళ్ళేమో సొంత ఇల్లు పొలం వదిలి మనతో రాలేరు. 4 డబ్బులు ఖర్చయినా సరే పర్వాలేదు, ఓ మంచి మనిషిని చూడు అన్నాడు ప్రకాశం అన్నయ్య. ఒక్కనాడు ₹1 అయినా అమ్మా నాన్నల చేతిలో పెట్టి ఎరగడు కానీ ఉచిత సలహాలు మాత్రం బోలెడిస్తాడు ప్రకాశం అన్నయ్య. పని మనిషికి డబ్బులు ఖర్చు పెట్టగల స్థితిలో ఉన్నారా వాళ్ళిప్పుడు? అమ్మ హాస్పిటల్ ఖర్చే తడిసి మోపెడైంది. ఖర్చంతా నాన్నే భరించారు. అదేంటి నాన్న, మేమున్నాం కదా, నువ్వు ఖర్చు పెట్టడం ఏమిటి అనగలిగారా? అన్నదమ్ములిద్దరి నోటి నుంచి ఆ మాట రాలేదు. లోపలే బాధపడ్డాను నేను. అన్నయ్యలిద్దరూ ఊళ్ళకెళ్ళిపోయారు. ఇదే కథ.
ఇవే పాత్రలు, సంఘటనలు ఎన్నో కుటుంబాల్లో నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. నా కుటుంబం, నా బిడ్డలు అనుకుంటూ పిల్లల్ని కని పెంచి పోషించి వాళ్ళు వృద్ధిలోకి రావడానికి ఎన్నో సర్దుబాట్లు చేసుకుంటూ బతుకులు ఈడ్చుకురావడం, చివరికి వాళ్లకు రెక్కలొచ్చి ఎగిరిపోవడం, ఆ పిల్లల్ని చూస్తూ భార్యాభర్తలిద్దరూ జంట పక్షుల్లా గూటిలో ఒంటరిగా మిగిలిపోవడం, మీద పడి వృద్ధాప్యం, ఆత్మీయుల్లా అంటిపెట్టుకుని తిరిగే అనారోగ్యం, ఎక్కడ మూలపడతామోనన్న భయంతో ఆసరా ఆదరణ కరువై కొందరు ఏ వృద్ధాశ్రమంలోనో చేరడం, చరిత్ర నిత్యనూతనంగా ఇలాగే సాగుతోంది. ఇప్పుడు ఈ అనుభవం మా అమ్మా నాన్నలు కూడా ఎదుర్కోబోతున్నారా? ఆవేదనతో కుమిలిపోయాను. ఎప్పుడు వస్తున్నావు? ఇక్కడ మా అమ్మకు ఒంట్లో బాలేదు. మాలతి భర్త ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు. దాంతో మాలతి కూడా వెళ్ళిపోయింది. ఇక మిగిలింది నేనొక్కదాన్నే. మాధవ్తో నాకు ఏ సమస్య లేదు. కానీ 4 ఏళ్ల కూతురు ప్రీతిని వదిలి వచ్చేసి 20 రోజులైపోయింది. ఇక్కడ ఉండిపోలేను, అమ్మను వదిలి వెళ్ళలేను. అడకత్తెరలో పోక చెక్కలా ఉన్న నా పరిస్థితిని చూసి నాకు బాగానే ఉంది కదమ్మా, నాన్న తోడుగా ఉన్నారుగా, నా గురించి దిగులు పడకు, నువ్వు వెళ్ళమ్మా అన్నది. అక్కడ మాధవ్ ఒక్కడే పిల్లతో ఇబ్బంది పడుతున్నాడు అంది అమ్మ. నాలో ఏదో అపరాధ భావం. అమ్మ కంటే తన సంసారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తున్నందుకేనా నాలో ఈ అపరాధ భావన? ఎందుకు ఈ ఫీలింగ్? అలాగని ఎన్నాళ్ళు ఇక్కడ ఉండిపోగలను? మరో 10 రోజులకైనా వెళ్లాల్సిందేగా. అమ్మకు 100 జాగ్రత్తలు చెప్పి భారమంతా నాన్న మీదే వేసి తిరుగు ప్రయాణమయ్యాను. ఫోన్ల ద్వారా అమ్మ ఆరోగ్యం గురించి తెలుసుకోవడం, అంతా బాగానే ఉంది అన్న వార్త విని తృప్తిపడడం కాలగమనంలో జరుగుతూ వచ్చింది. 6 నెలల తర్వాత అమ్మకు మళ్ళీ సీరియస్గా ఉందని కబురు వచ్చింది. ఏమైంది? మళ్ళీ ఏమైంది? ఆదుర్ద, ఆందోళన. ఈ 6 నెలలలో అమ్మ ఆరోగ్యం మెరుగుపడినట్లే పడి మళ్ళీ సడన్గా ఒక 20 రోజుల నుండి క్షీణించింది. దాంతో మాటల్లో స్పష్టత పోయింది. కదలలేక నిస్సహాయంగా మంచానికి అంటుకుపోయింది. అక్కడికి వెళ్ళాకే ఈ విషయం తెలిసింది. అమ్మ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది, ఏమీ చెప్పలేకపోయింది. అమ్మ కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగి ధారాపాతంగా కారుతున్నా తను తుడుచుకోలేని నిస్సహాయత అమ్మ ముఖంలో ప్రతిఫలిస్తోంది. ఎందుకిలా అయ్యింది? మీరు చెప్పిన మందులన్నీ అమ్మ సక్రమంగా వాడుతూనే ఉంది అని నేను డాక్టర్ను అడిగితే ఆవిడ ఏదో విషయంలో మనస్తాపం చెందుతున్నారు. ఆవిడ మనోవేదన ఏమిటో ముందు మీరు అది తెలుసుకోవాలి. మీకు తెలుసుగా, మనోవ్యాధికి మందు లేదు అన్నారు డాక్టర్. అమ్మ మనసులోని బెంగ ఏమిటో నాకు తెలుసు. కానీ ఏం చేయగలను? నాన్న వయోభారానికి తోడు దిగులు విచారాల వల్ల హై బీపీ, షుగరు వచ్చేశాయి. అమ్మ అనారోగ్యంతో ఆయన మానసికంగా బాగా కృంగిపోయారు. జబ్బుపడి లేచిన మనిషిలా ఉన్నారు నాన్న. అమ్మ ఆరోగ్యంగా ఉన్నన్నాళ్ళు మీరిద్దరూ ఈ ఊళ్ళో ఉన్నదారి వేరు. ఇప్పుడింకా మీరు అన్నయ్యల దగ్గరికి వెళ్ళి ఉండడం మంచిది నాన్న అన్నాను. అవును అంటూ తలతాటించారు ఆయన. అన్నయ్యలకు ఫోన్ చేసి 4 రోజులు గడిచింది. అయినా వాళ్ళ జాడలేదు. తన అత్తగారికి కూడా ఒంట్లో బాగుండడం లేదని, వీలు చూసుకొని వస్తానని మాలతి ఫోన్ చేసింది. హాస్పిటల్లో బెడ్ దగ్గర తనొక్కతే ఉండడం గమనించిన నర్సు, ఈమెకు నువ్వొక్కతివే బిడ్డవా అని అడిగింది. ఇంకా ఉన్నారని చెప్పాను. ఏరమ్మా వాళ్ళంతా? తల్లి కంటే డ్యూటీలు ముఖ్యమా వాళ్ళకి అంది. ఏం చెప్తాను? మరో 2 రోజులకు సత్యం అన్నయ్య వచ్చాడు. వస్తూనే చాలా అసహనంగా ఉన్నాడు. ఆఫీసులో ఇన్స్పెక్షన్ అవుతోంది. లీవ్ ఇవ్వడానికి మా బాస్ తెగ గొణిగాడు. ఎవరు వచ్చినా ఇక్కడ చేసేదేముంది గనుక? ఆవిడ బాధ ఆవిడ పడాల్సిందే కదా. మనం చెయ్యగలిగేదేముంది? ఊరికే పక్కన కూర్చోవడం తప్ప. నువ్వెలాగూ వచ్చావు, అమ్మకు తోడున్నావు. అందరం ఒక్కసారే కలిసికట్టుగా ఇక్కడ ఉండడం ఎందుకు? వచ్చే వారం ఆఫీసులో హడావిడయ్యాక వద్దామనుకున్నాను. కానీ ఇక్కడి నుండి ఫోన్ల మీద ఫోన్లు వస్తుంటే ఇక తప్పక రావాల్సి వచ్చింది. అక్కడ చూడబోతే మీ వదినకు కూడా అస్సలు ఒంట్లో బాగుండడం లేదు అన్నాడు.
నిర్ఘాంతపోయాను. అసలు వీడు అమ్మ రక్తం పంచుకు పుట్టిన బిడ్డేనా? అమ్మ పరిస్థితి చూశాక కూడా అనాల్సిన మాటలేనా అవి అనిపించి అసహ్యమేసింది. ఇబ్బందులు సమస్యలు అందరికీ ఉంటాయి. ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద సమస్య అమ్మ పరిస్థితి. అమ్మను ఇలా ఒంటరిగా వదలడం మంచిది కాదంటున్నారు డాక్టర్ గారు అన్నాను తెచ్చి పెట్టుకున్న సహనంతో. నాన్న ఉన్నారుగా, ఒంటరిగా ఎక్కడుంది? ప్రస్తుతం అమ్మకు కావాల్సింది తనతో పాటు నాన్నకు కూడా ఓదార్పు, అండదండ కావాలి. నాన్నకు ఎప్పుడో చెప్పాను మా దగ్గరకు వచ్చేయమని. ఓపిక ఉన్నన్నాళ్ళు ఇంత ఉడకేసుకొని తింటాం అంటూ భీష్మించుకొని ఇక్కడే ఉండిపోయారు. ఇందులో నా తప్పేమీ లేదు అన్నాడు నిష్ఠూరంగా. అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడు పిల్లలు వాళ్ళకి దగ్గరగా ఉండడం అన్ని విధాలా మంచిది. ఇది అంత త్వరగా తేలే విషయం కాదులే. ప్రకాశం అన్నయ్యను కూడా రాని చెప్పానుగా, మీ వదినకు ఒంట్లో బాలేదని. వీళ్ళని తీసుకెళ్తే చాకరీ చేయడానికి దానికి ఓపిక ఉండద్దు అన్నాడు సత్యం అన్నయ్య ఏమాత్రం మొహమాటం లేకుండా. మెల్లిగా తేల్చుకోవడానికి ఇదేమీ ఆస్తి పంపకాల వ్యవహారం కాదు. అయినా ప్రకాశం అన్నయ్య వచ్చినా ఇంకెవ్వరొచ్చినా ఇందులో తలలు బద్దలు కొట్టుకునేటంత సమస్య ఏముంది? అమ్మా నాన్న మీ దగ్గర ఉండమనేది అతి సాధారణమైన విషయం అన్నాను కాస్త తీవ్రంగా. అని నువ్వంటే సరిపోతుందా అన్నాడు. అయినా ఇంత వాదిస్తున్నావు, అమ్మ మీద అంత ప్రేమ ఉంటే నువ్వే తీసుకెళ్ళి చూసుకోవచ్చుగా. అమ్మ నీకు అమ్మే కదా అన్నాడు వ్యంగ్యంగా. ఎదురు చూడని ఈ దాడికి వెంటనే మాట్లాడలేకపోయాను. మా ఆర్థిక స్థితి గుర్తొచ్చింది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన తాము వాటి నుండి బయటపడడానికి, డబ్బు కూడగట్టుకోవడానికి ఓ పూట తిని తినక గుట్టుగా రోజులు వెళ్ళబుచ్చుతున్నారు. అమ్మా నాన్నల్ని తీసుకెళ్తే వాళ్ల పోషణ తమకు శక్తికి మించిన భారమే. అది వీళ్లకు తెలియని విషయం ఏమీ కాదు. కానీ కావాలని తనను రెచ్చగొట్టాలని చూస్తున్నాడు అన్నయ్య. నేనా? అదెలా కుదురుతుంది అన్నాను అస్పష్టంగా. ఎందుకు కుదరదు? నీకా అత్తమామలు లేరు, నువ్వేం చేసినా మాధవ్ కాదనడు. పైగా స్త్రీ పురుషులు సమానమే అంటూ కబుర్లు చెప్పావుగా. మమ్మల్ని కన్నట్లే అమ్మ నిన్ను మాలతిని కూడా కన్నది కదా. అమ్మ విషయంలో మీకు మాత్రం బాధ్యత లేదా అన్నాడు. నిజమే, నువ్వన్నట్లు ఆడపిల్లలమైనా వాళ్ళ బాధ్యత మా మీద ఉంది. అలాగే వాళ్ళ ఆస్తిలో హక్కు కూడా మాకు ఉంది. బాధ్యత గురించి ప్రశ్నిస్తున్నావే, ఆస్తిలో వాటా విషయానికి వచ్చేసరికి మా ఇద్దరు ఆడపిల్లలం మీకు గుర్తుకు రామా? ఆస్తి కావాలని అమ్మా నాన్నల్ని మీరిద్దరూ ఎందుకు వేధిస్తున్నారు? ఆస్తి విషయంలో మా హక్కుని ఒప్పుకోనప్పుడు ముందు నువ్వు అమ్మా నాన్నల పట్ల నీకున్న బాధ్యతల గురించి మాట్లాడు అన్నాను పదునుగా. చూసావా, బాధ్యత మీద పడుతుందనగానే తప్పించుకోవడానికి ఎలా సాకులు వెతుకుతున్నావో అన్నాడు వెటకారంగా. సాకు కాదు, నిజం మాట్లాడుతున్నాను. ఆ ఇల్లు నాన్న స్వార్జితం కాదు, మన తాతల నుండి సంక్రమించింది. ఆ ఇల్లు అమ్మాలంటే మీతో పాటు నేను మాలతి కూడా సంతకం పెట్టాలి తెలుసా అన్నాను ఒళ్ళు మండి. ఓహో, బెదిరింపా? చూసావా నాన్న లా పాయింట్లు ఎలా మాట్లాడుతుందో? తల్లి తల్లి అంటూ దీన్ని బాగా నెత్తినెక్కించుకున్నావు. ఇప్పుడు దాని అసలు నైజం రంగు బయట పెట్టింది చూసావా? నువ్వు పిలవగానే అది పరిగెత్తుకొచ్చేది మీకోసం కాదు, మీ వెనకాల ఉన్న ఆస్తి కోసం అన్నాడు ఉగ్రంగా. నేను అవాక్కయ్యాను. అన్నయ్య మీద కోపంతో అనవసరంగా ఏదేదో మాట్లాడాను. చాలా సౌమ్యంగా శాంతంగా ఉండే నాన్న ఇదంతా వింటూ ఎంత క్షోభపడ్డాడో. ఇంకా ఆపుతారా? హక్కులు బాధ్యతల గురించి వాదించుకోవడానికి ఇది సమయం కాదు. మీకు వీలైతే సాయం చేయండి, కుదరకపోతే వెళ్ళిపోండి. ఇన్నాళ్ళు జరిగినట్లే మాకు ఇక ముందు కూడా జరుగుతుంది అన్నారు నాన్న కాస్త గట్టిగా. అన్నయ్య విసురుగా బయటికెళ్ళిపోయాడు. ఇవన్నీ వింటున్న అమ్మ ముఖం బాధతో కమిలిపోయింది. నాన్న, అన్నయ్య బాధ్యతారాహిత్యమైన మాటలకు కోపం వచ్చి ఏదో 4 మాటలు అన్నాను, కానీ నిజంగా నాకు ఆస్తులు వాటాలు అక్కర్లేదు నాన్న. నాకెప్పుడూ వాటి మీద ఆశ లేదు. నన్ను నమ్ము నాన్న అన్నాను గొంతు దుఃఖంతో పూడుకుపోతుండగా.
నువ్వెలాంటి దానివో నాకు తెలుసు తల్లి. వాడి మాటలు ఏమీ మనసులో పెట్టుకోకు. కొడిగట్టిన దీపాల్లాంటి మా గురించి మీరు మనస్పర్ధలు పెంచుకోవద్దు. మీరు నలుగురు సఖ్యంగా ఉంటేనే మాకు సంతృప్తి అన్నారు నాన్న చెమ్మగిల్లిన కళ్ళతో. 2 రోజులు గడిచినా నేనింకా సత్యం అన్నయ్య మాటల ప్రభావం నుంచి తేరుకోలేదు. అంత నిర్మోహమాటంగా నిర్లజ్జగా అన్నయ్య మాట్లాడటాన్ని జీర్ణించుకోలేకపోయాను. ప్రకాశం అన్నయ్య వచ్చాడు. సత్యం అన్నయ్య జరిగిందంతా చెప్పినట్లున్నాడు. ఇద్దరూ ఏదో తర్జన భర్జనలు పడ్డారు. ప్రకాశం అన్నయ్య కూడా నాతో అంటీ ముట్టనట్లు ప్రవర్తించడం మొదలుపెట్టాడు. మాలతి కూడా వచ్చింది. వారం రోజుల తరువాత కన్నబిడ్డలు కళ్ళెదుటే ఉండడం బాగా పనిచేసినట్లుంది. అమ్మలో ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఏం ఆలోచించుకున్నారు? చివరకు ప్రకాశం అన్నయ్య అమ్మా నాన్నల్ని తన ఇంటికి తీసుకెళ్ళడానికి ఒప్పుకున్నాడు. నేను మా ఊరికి తిరుగు ప్రయాణం అవుతుండగా అప్పుడే వెళ్తావా అన్నట్లుగా చూసింది అమ్మ. మళ్ళీ వస్తానమ్మా అన్నాను నమ్మకంగా. నాకు తెలుసు అన్నట్లుగా అమ్మ నా చేతి మీద తన చేత్తో తట్టింది. ఆ చేతిని పక్కన పెట్టి రావడానికి ఎంతో శక్తిని కూడదీసుకోవాల్సి వచ్చింది. ఎంతో చిరపరిచితమైన వాత్సల్యపూరితమైన ఆ చేతి స్పర్శకు కరడుగట్టిన నా మనసు చలించి దుఃఖం రాక మునిపే లేచి బయటకు వచ్చేశాను. ఇంటికొచ్చిన మామూలు మనిషిని కాలేకపోయాను. ఏదో బాధ, దిగులు. ఎందుకిలా జరిగింది అన్న ఆవేదన. అయిన వాళ్లతో సత్సంబంధాలు చెదిరిపోవడంలో ఇంత ఆవేదన ఉందా? ఒకసారి మనసులోని వికారాలు బయటపడ్డాక తిరిగి అన్నయ్యలతో మామూలుగా ఉండడం నాకు సాధ్యం కాదు. అన్నయ్యల ఇంటి గడప తొక్కకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాను. అలా ఉన్నావేం? మాధవ్ ప్రశ్నించాడు. ఏం చెప్తాను? అన్నయ్య ఇలా అన్నాడని చెప్పనా? మాధవ్ ముందు నా పుట్టింటి వాళ్లను అన్నయ్యలను కించపరచలేను. మౌనమే సమాధానం అన్నట్లు ఊరుకున్నాను. రోజులు గడిచిపోతున్నాయి. నాన్న ద్వారా అమ్మ యోగక్షేమాలు తెలుస్తున్నాయి. కొన్నాళ్ళు ప్రకాశం అన్నయ్య దగ్గర గడిపి సత్యం అన్నయ్య దగ్గరికి వెళ్ళినట్లు తెలిసింది. అమ్మ ఆరోగ్య పరిస్థితి అలాగే ఉందని, ఆవిడ సపర్యలకు ఒక మనిషి అవసరమని, అందుకు కోడలు సమర్థురాలు కాకపోవడంతో సాధ్యమైనంత వరకు అమ్మ పనులు తనే చేసుకుంటున్నానని నాన్న చెప్పేవారు. వీలు చూసుకొని ఓసారి వచ్చి పొమ్మని తరచూ అడిగేవారు. నాకు అమ్మ అనుక్షణం గుర్తొస్తూ చూడాలని ఎంతగానో అనిపించేది. కానీ ఉంటున్నది సత్యం అన్నయ్య ఇంట్లో. వాళ్ళింటికి తను వెళ్ళలేదు. ఏం చెయ్యాలి? ఎటూ తేల్చుకోలేక సతమతమయ్యాను. కానీ తేల్చుకోవాల్సిన సమయం చాలా తొందరగానే వచ్చింది. అమ్మ తిరిగి రాని లోకాలకి తరలిపోయిందనే వార్త నన్ను అంతులేని దుఃఖసాగరంలో ముంచివేసింది. ఇప్పుడు ఏం చేయాలి అన్న సంశయం. ఏమిటి ఆలోచన? మాధవ్ ఆశ్చర్యంగా అడిగాడు. ఏం చెప్పాలో అర్థం కాలేదు. త్వరగా తెములు, అక్కడ మన కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. ఆఖరిసారి అమ్మను కనులారా తృప్తిగా చూసుకోవాలంటే మనం వీలైనంత తొందరగా బయలుదేరాలి అన్నాడు. ఆఖరి చూపు. అవును, అమ్మను ఆఖరిసారిగా చూసుకోవాలి. రోషపడడానికి, అభిజాత్యానికి ఇది సమయం కాదు. అన్ని సంశయాలు పక్కన పెట్టి కదిలాను. ప్రశాంతంగా పడుకొని ఉంది అమ్మ. దీర్ఘనిద్ర అంటే ఇదేగా. అరిచినా, ఏడ్చినా, మొత్తుకున్నా వినిపించని నిద్ర. అంత్యక్రియలు యథావిధిగా జరిగిపోయాయి. అన్నయ్యలు నాతో చాలా ముభావంగా ఉన్నారు. మాలతి అమ్మ మాటల్ని, చేతల్ని గుర్తు చేసుకుంటూ నన్ను పట్టుకొని పొగిలి పొగిలి ఏడ్చింది. మొదటి నుండి మాలతి మెతక. అన్నయ్యలు దాన్ని ఎంత చులకన చేసి మాట్లాడినా ఎదురు తిరగకుండా పోనీలే, అన్నయ్యలే కదా అని సర్దుకుపోతుంది. నేనలా కాదు. మాట అంటే పడను. ఊరుకో మాలతి, ఎంత ఏడ్చినా అమ్మ తిరిగొస్తుందా? ఒక విధంగా అమ్మ ఈ నరక బాధ నుండి విముక్తి పొంది సుఖపడిందనుకోవాలి. మనకింకా అమ్మ ఓ జ్ఞాపకం మాత్రమే అన్నాను రుద్ధంగా. అవును, అమ్మ తిరిగి రాదు. మనందరి మీద అలిగి వెళ్ళిపోయింది. అక్క, నీకిది తెలుసా? అమ్మ చివరి రోజుల్లో అన్నయ్యలిద్దరూ అమ్మను చూసుకునే విషయంలో గొడవ పడ్డారట. అమ్మకు సేవలు చేయడం, నాన్న అవసరాలు చూడడం తమ వల్ల కాదని వదినలు తెగేసి చెప్పారట. అందరూ కలిసి
అమ్మ బాధ్యత పూర్తిగా నాన్న మీద వదిలేశారు. నాన్నకు బాగా ఓపిక తగ్గిపోయింది. అమ్మను నిరంతరం కనిపెట్టుకొని ఉండడం ఆయనకు శక్తికి మించిన పనైపోయింది. చనిపోయే ముందు అమ్మ సత్యం అన్నయ్య ఇంట్లో బాత్రూంలో జారిపడిందట. మెడ ఎముక విరిగి కదలలేని స్థితిలో ఉన్న అమ్మను నాన్న లేపలేక పక్కింటి వారి సహాయంతో పైకి లేపి హాస్పిటల్లో జాయిన్ చేశారట. ఆ సమయంలో అన్నయ్య వదిన పిల్లలు ఇంట్లో లేరట, సినిమాకెళ్ళారట. అప్పటికే వాళ్ళ ప్రవర్తనతో విసిగిపోయిన నాన్న వాళ్లకు వెంటనే కబురు పంపలేదు. హాస్పిటల్లో చేర్చిన కొద్ది గంటలకే అమ్మ తుదిశ్వాస విడిచింది. చివరి క్షణాల్లో అమ్మ అందరూ ఉండి ఎవరూ లేని అనాథలా అంటూ మాలతి రోధించసాగింది. నా చెవులని నేనే నమ్మలేకపోయాను. ఇంత జరిగిందా? నాన్న చెప్పలేదే తనకు? జరుగుతున్న పరిణామాలతో ఆయనకు పిల్లలందరిపైన నమ్మకం పోయిందా? మనసు మెలిపెట్టినట్లయింది. 12వ రోజు కార్యక్రమం తర్వాత తిరిగి తనింటికి వెళ్లే ముందు అమ్మ ఎంతో ఇష్టంగా ఎప్పుడూ కట్టుకునే ఒక నేత చీర మాత్రం తీసుకొని నగలు మాలతికి అన్నయ్యలకు వదిలేసి వచ్చింది. ఇంటికొచ్చినా మనసు ప్రశాంతపడలేదు. చాలా రోజుల నుంచి చూస్తున్నాను. ఎందుకలా ఉంటున్నావు? అన్నగారిళ్లకు వెళ్ళాక మీ అమ్మకు బాగుండడం లేదని తెలిసినా ఫోన్లు తప్ప చూడడానికి ఒక్కసారైనా వెళ్ళలేదు. మొన్న వెళ్ళినప్పుడు కూడా వాళ్లతో అంటీ ముట్టనట్లు ఉన్నావు. మీ మధ్య ఏదో జరిగింది, నాతో చెప్పకూడదా అని నిలదీశాడు మాధవ్. పొంగి పొరలి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ అతని ఒడిలో వాలి జరిగినదంతా చెప్పాను. చాలా తప్పు చేశావు. ముందుగా ఆవిడ నీకు తల్లి, ఆ తర్వాతే మిగతా వాళ్ళు. ఆనాడే అమ్మను నేను చూసుకుంటాను అని వాళ్లకు స్పష్టం చేయాల్సింది. అది చేయకుండా బలహీనమైన మానసిక స్థితిలో ఉన్న ఆవిడ ముందే ఏదో పంతానికి పోయి ఆస్తుల గురించి మాట్లాడడం ఏమిటి? అమ్మను చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలుగా మీ అందరిది. మీ అమ్మను ఇక్కడకు తీసుకొస్తే పోషించే ఆర్థిక స్తోమత మనకు లేదని అనుకున్నావు. కానీ మనం తాగే గంజే వాళ్ళకి పోసేవాళ్ళం. ఆ సమయంలో వాళ్లకు కావలసింది మానసిక బలాన్నిచ్చే ఓ అండ, అంతేగాని పంచభక్ష పరమాన్నాలు కాదు. అంతగా అయితే డిగ్రీ చదివావు కదా, నువ్వు కూడా ఏదో ఉద్యోగ ప్రయత్నం చేస్తే సరిపోయేది అన్నాడు మాధవ్ పదునుగా. నిజమే, ఎంత బాగా చెప్పాడు మాధవ్. తనెందుకలా ఆలోచించలేకపోయింది? ఇప్పుడు అనిపిస్తోంది. ఆడా మగ సమానమేనని పైకి అంటున్నా ఎక్కడో మనసు మూలలో ఇద్దరు మగపిల్లలుండగా ఆడపిల్లను నేనెందుకు వాళ్ళని చూడాలి అన్న భావన నాలో ఉందని. పైగా మాధవ్ లాంటి మంచి వ్యక్తికి రాక్షసుల్లాంటి అన్నయ్యల ప్రవర్తన గురించి చెప్పడానికి, పుట్టింటి వాళ్ల పరువు కాపాడాలి, అన్నయ్యల గురించి చెడు చెప్పకూడదు అనే అర్థం లేని భేషజాలకు పోయాను. నా అపరాధానికి ప్రాయశ్చిత్తం లేదు. కరువు తీరా ఏడ్చాను. గతంలో నుండి బయటకొచ్చాను. అప్పుడే అమ్మ పోయి సంవత్సరం అవుతోంది. అప్పుడప్పుడు అమ్మ కలలో కనిపిస్తున్నా ఇంత బాధాకరంగా ఎప్పుడూ కనిపించలేదు. బహుశా నిన్న మాలతి ఫోన్లో చెప్పిన విషయం ఈ కల రావడానికి ప్రేరణ కావచ్చు. ఏమంది మాలతి? నాన్న ఆరోగ్యం అస్సలు బాగుండడం లేదక్క. దానికి తోడు అన్నయ్యల ప్రవర్తన మరీ ఘోరంగా ఉంది. ఊళ్ళో ఉన్న ఇల్లు అమ్మి తమ వాటాలు తమకిమ్మని ఒత్తిడి తెస్తున్నారట. పోనీ అలా చేస్తేనన్నా నాన్నను వాళ్ళు బాగా చూసుకుంటారా అంటే అదీ లేదు. నాన్నను ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేస్తారట అంది. అవునా? నాన్న నాకెప్పుడూ ఇవన్నీ చెప్పలేదేం అన్నాను ఆక్రోశంగా. అక్క, నువ్వంటే నాన్నకు చాలా ఇష్టం. నువ్వు అచ్చు తన తల్లి పోలికలతో ఉన్నావని. నీకు నాన్నమ్మ పేరే పెట్టి నీలో తన తల్లిని చూసుకుంటున్నాడు. మా అందరికంటే నిన్నే ఎక్కువ ముద్దు చేసేవాడు. గుర్తుందా? నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక నాన్న నీకు విషయం చెప్పి ఉండడు. ఒక్కసారి వెళ్ళి నాన్నను చూసిరా అక్క. నిన్ను చూస్తే తన తల్లిని చూసినంత ఆనందపడిపోతాడాయన. అన్నయ్యలు ఏదో అన్నారని వాళ్ల మీద కోపం నాన్న మీద చూపిస్తావా? నాన్న కంటికి కనపడకుండా ఆయనకు శిక్ష విధిస్తావా? ఆలోచించు అంది వేడుకోలుగా మాలతి. అవును, మాలతి మాటల్లో ఎంతో నిజముంది. నాన్నకు నేనంటే ప్రాణం. ఆలోచనల్లో మునిగిపోయిన నేను
నిద్రలో ప్రీతి ఏదో కలవరిస్తుండడంతో ఉలిక్కిపడ్డాను. చప్పున దాన్ని ఒళ్ళోకి తీసుకొని చెదిరిన జుట్టు సవరించి, ప్రీతి మమ్మల్ని ఇద్దరినీ కనిపెట్టుకొని ఉంటుందా? నాలాగే ప్రవర్తించి తన స్వార్థం తాను చూసుకుంటుందా? మొగుడు ఒప్పుకోవడం లేదనో, అత్తగారు సాధిస్తుందనో ఆడపిల్ల ఏం చెప్పి బాధ్యతల నుండి కంఫర్టబుల్గా తప్పించుకోగలదో అవే చెప్పి తప్పించుకుంటుందా? ఒక్కసారిగా నా వెన్ను జలధరించింది. లేదు, అలా జరగదు, జరగనివ్వను. నాన్నను నా దగ్గరకు తీసుకొచ్చి కడదాకా నా దగ్గరే ఉంచుకొని తల్లిదండ్రుల విషయంలో ఆడపిల్లైనా ఎలా ప్రవర్తించాలన్న విషయంలో నా కూతురికి ఆదర్శంగా నిలబడతాను. అమ్మ విషయంలో నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా నాన్నను ప్రాణప్రదంగా చూసుకుంటాను. ప్రీతిని దిండు మీదకు జరిపి బీరువాలో భద్రంగా దాచుకున్న అమ్మ చీర తీసి మంచంపై దాన్ని పరిచి దాని మీద పడుకున్నాను. ఒకప్పుడు అమ్మ ఒంటి మీద మసలిన ఆ చీర అమ్మలా నన్ను తన ఒడిలోకి తీసుకొని సేద తీర్చింది. హాయైన అనుభూతి కలిగించింది. అమ్మా, నన్ను క్షమించు. అవివేకంతో అవకాశం వచ్చినా నిన్ను దూరం చేసుకొని చాలా తప్పు చేశాను. దానికి బదులుగా నీ ప్రాణానికి ప్రాణమైన నాన్నను నా ప్రాణంతో సమానంగా కన్న తల్లిలా చూసుకుంటాను. నీ మీద ఒట్టు. నాలో తన తల్లిని చూసుకునే నాన్నను పసిపిల్లాడిలా చూసుకుంటూ అమ్మ ఒడి ఇచ్చే ఆసరా ఆలంబనను ఆయనకు మరోసారి చవి చూపిస్తాను అనుకున్నాను దృఢంగా. నిశ్చింతగా నిద్ర పట్టింది. అమ్మ కళ్ళల్లో సంతోషం. అమ్మ నిండుగా జరీ చీర కట్టుకొని ఉంది. నుదుట కాసంత బొట్టు, రవ్వల ముక్కు పుడక, తలనిండా పూలు. ఆ ముఖంలో ఎంతో తేజస్సు, కళ్ళల్లో అంతులేని ఆనందం. అమ్మ బాధ అర్థమైంది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.